హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. రేషన్ కార్డు ఉన్నవారికి ఈ స్కీమ్ కింద ప్రయోజనం కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఈ స్కీమ్ అమల్లో ఉంది. అయితే ఈ పథకంపై తాజాగా కీలక అప్డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. మరి ఆ కీలక అప్డేట్ ఏంటో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే చివరిలో ఒక లైక్ ఇవ్వండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఎన్నికల హామీలో భాగంగా అమలు చేసిన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం నామకే వస్తే అన్నట్లుగా కొనసాగుతుందని పలు నివేదికలను పేర్కొంటున్నాయి. అంటే అర్హులు చాలామంది ఉన్నా కూడా కొందరికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ వర్తిస్తుందని తెలిపాయి. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలు దాదాపుగా 90 లక్షల వరకు ఉన్నాయని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వం వీరిలో ఇప్పటి వరకు 39.33 లక్షల కుటుంబాలను మాత్రమే అర్హులుగా గుర్తించిందని తెలిపారు. కానీ ఏప్రిల్ 13వ తేదీ నాటికి కేవలం 18.86 లక్షల మందికి మాత్రమే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందించాలని నివేదికలను పేర్కొన్నాయి. అంటే అర్హులైన వారికి కూడా ఈ స్కీమ్ పూర్తి స్థాయిలో అందలేదని మనం అర్థం చేసుకోవచ్చు. మామూలుగా వాస్తవానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది వర్తిస్తుంది. అంటే 90 లక్షల కుటుంబాలను అర్హులుగా గుర్తించాలి. అందరికీ 500 రూపాయలకే సిలిండర్ అందించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం 39.33 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. అంటే వాస్తవ అర్హుల్లో సగానికి పైగా కోత పెట్టిందని నివేదికలు పేర్కొన్నాయి. అదే సమయంలో అర్హులుగా గుర్తించిన వారిలోనూ సగం మందికి మాత్రమే ఈ పథకం అందుతుంది. దీంతో లబ్ధిదారులు తమకు పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అర్హత ఉన్నా కూడా ఎవరికైతే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ లభించలేదో వారు అధికారులను సంప్రదిస్తే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు నివేదికలు వెల్లడించాయి. అయితే మళ్ళీ దరఖాస్తు చేసినా ప్రయోజనం ఉండడం లేదని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం తొలి దశలో కొందరికే సబ్సిడీ గ్యాస్ అందుతుందని అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేసేలా పేర్కొంటోంది. కానీ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే కొందరికే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని నివేదికలను తెలుపుతున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.